రైట్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. రైట్ యూసఫ్గూడలో మా ప్రతినిధి సతీష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సతీష్, అక్కడ యూసఫ్గూడలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ఎస్ శ్రావణి, కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ కూడా పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మనం ఉన్నటువంటి ఈ దగ్గరే ఒకే దగ్గర 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, స్టార్ట్ అయినటువంటి కొద్ది నిమిషాల లోపలనే ఒక క్యూ లైన్ కూడా ఏర్పడింది. లోపల ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. పోలింగ్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ తర్వాత లోపల వెళ్ళి ఓటు వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓటు కోసం క్యూలో నిలబడి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఇక్కడ నుంచి చూడొచ్చు, పూర్తి స్థాయిలో పూర్తి భద్రత. ముఖ్యంగా వాళ్ళు ఓటుకు సంబంధించి వాళ్ళు ఓటరు ఐడి కార్డు లేకుంటే మిగతా ఏదైనా సరే ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి ఏదైతే నెంబరు ఓట్ నెంబర్ ఉంటుందో అది లోపల చూపించిన తర్వాత లోపలికి అలో చేస్తున్నారు. మరొక బూత్లో కూడా చూడొచ్చు, మనం చూస్తున్నటువంటి బూత్ 258 బూత్. ఇది జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర పిఎస్కి సంబంధించి ఈ బూత్లో అయితే ఇంకా ఎవరు ఓటర్స్ లోపలికి రాలేదు. మనం ఉన్న ఈ ప్రాంగణంలో మొత్తం 10 పోలింగ్ స్టేషన్స్ బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంగణంలోకి 10,000 మంది వచ్చి ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకే దగ్గర 10 బూతులు ఉండడం, దీంట్లో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువ మంది ఓట్లు వచ్చేటటువంటి ప్రాంతం ఇది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి అంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా లోపలికి రాగానే వాళ్ళందరికీ ఈజీగా ప్రాసెస్ అయిపోయే విధంగా చెప్తూ ఉన్నారు. పోలింగ్ ఆఫీసర్స్తో పాటుగా పోలింగ్ ఏజెంట్లు ఒకవైపు, పోలింగ్ ఆఫీసర్స్ మరోవైపు కూర్చొని లోపల ప్రాసెస్ చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ నుంచి ఏదైతే వచ్చిన పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ జూబ్లీహిల్స్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేసేటువంటి పార్టీ అంటే ముందు పైన ఉన్నటువంటి పార్టీలతో పాటుగా తర్వాత ఏదైతే జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి అభ్యర్థుల ఫోటోలు వాళ్ళ సింబల్స్ పైన ఉంటాయి. ఆ తర్వాత గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ఫోటోలు కింద ఉంటాయి. ఆ తర్వాత మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలు కింద ఉంటాయి. ఈ విధంగా మొత్తం అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. ఓటర్కి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. మనం ఒకసారి ఈ బయట ప్రాంగణంలో ఈసారి జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా చేసినటువంటి ఏర్పాట్లు ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పోలింగ్ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజు ఒక ఇబ్బంది జరుగుతుంది. అది ప్రధానంగా ఓటరు లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో ఆ ఫోన్ ఎక్కడ పెట్టిపోవాలనేది మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఇబ్బంది లేకుండా ఈసారి ఇక్కడ చూడొచ్చు, మనం ఓటర్ అసిస్టెన్స్ బూతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటర్ అసిస్టెన్స్ బూతులలో మొబైల్కి సంబంధించి ఎవరైనా లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు అంటే ఇంటి దగ్గర ఫోన్ పెట్టకుండా డైరెక్ట్గా ఇక్కడికి ఆ ఫోన్ తీసుకొని వస్తే ఆ ఫోన్ని ఇక్కడ డిపాజిట్ చేసుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఒక కార్డు ఇస్తున్నారు, ఆ కార్డు తీసుకొని వెళ్ళి ఓటు వేసి వచ్చిన తర్వాత ఫోన్ కలెక్ట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దగ్గర ఈ విధంగా మొబైల్ డిపాజిట్ టోకెన్స్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ టోకెన్స్ తీసుకొని లోపలికి వెళ్ళి ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ విధంగా చూస్తే మనం ఉన్నటువంటి ప్రాంగణం దగ్గరే మొత్తం 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ 10,000 మంది ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఒకవైపు పోలీసు భద్రత, మరోవైపు ఓటర్ అసిస్టెన్స్ కేంద్రాలతో పాటు ఒక సందడి వాతావరణం అయితే యూసుఫ్గూడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా ఒక్కొక్కరు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.